అండ్ మ్యాంగో పులిహోర చేసుకుందాం. దానికి ఇలాగ మ్యాంగో ముక్కలు కట్ చేసుకోవాలి. తొక్క తీసి ముక్కలు కట్ చేసుకుని సాల్ట్ వేసి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకోవాలండి, కూరలాగా కాదు. కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందామండి. వేరుశనగ నూనె పెట్టి అందులో పల్లీలు వేసుకోవాలి. అలాగే కొంచెం శనగపప్పు, అలాగే కొంచెం మినపప్పు, అన్నీ ఒక్కొక్క స్పూన్ అండి. మినపప్పు ఒక స్పూన్, శనగపప్పు ఒక స్పూన్, అలాగే ఒక పావు స్పూన్ కుమిన్ సీడ్స్, ఒక పావు స్పూన్ కుమిన్ సీడ్స్, అలాగే కొంచెం ఒక అర స్పూన్ మస్టర్డ్ సీడ్స్ అన్నీ వేసి పోపు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలాగ పోపు వేయించుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, వేరుశనగ పొడి వేసి పోపు వేగనివ్వాలి బాగా. చూసాం కదా, ఇలా పోపు వేయించుకోవాలి. మనం శనగపప్పు వేసాం, మినపప్పు వేసాం, ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు హాఫ్ స్పూన్ వేసుకుని చాలండి. మిగిలినవన్నీ 1 స్పూన్ వేసుకోవాలి. బెంగాల్ గ్రామ్ మురుద్దాలు, పల్లీలు మన ఇష్టం, మనకు తగ్గట్టు వేసుకోవాలి. అలాగే ఇంగు వేసుకోవాలి. ఇంగు వేస్తే బాగుంటుంది. వేగాక ఇందులో రెడ్ చిల్లీ వేసుకోవాలి. రెడ్ చిల్లీ వేగాక ఇదండి టర్మరిక్, అలాగే జింజర్, మ్యాంగో జింజర్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్. జింజర్ వేసాను, మ్యాంగో జింజర్ వేసానండి. మ్యాంగో జింజర్ వేస్తే బాగుంటుంది. జింజర్ వేరు, మ్యాంగో జింజర్ వేరు, 2 వేసాను. మామూలు అల్లం అంటారు కదా, అది మామూలు అల్లం కూడా సన్నగా తరిగేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేగాక గ్రీన్ చిల్లీ, మ్యాంగో జింజర్ 3 ఇలా వేగాలి. ఇందులో మ్యాంగో పేస్ట్ వేసుకోవాలి. ఇలా పేస్ట్లో చేసుకుని వేసుకోవాలి. వేసి ఒక వేపు వేగనివ్వాలి. ఇలాగా కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉంచాలి. ఇందులో మనం సాల్ట్ వేసి మిక్సీ వేసి ఇంకానండి ఇలా దగ్గరికి వచ్చాక మనం ఇంకా ఆఫ్ చేసుకోవాలి. ఇంతే ఆఫ్ చేసి రైస్ మనకి వేసి కలిపేసుకోవాలి.
ఇప్పుడు అన్నం వేసి కలుపుకోవాలి. చూసారు కదండి, మొన్న ఉగాది రోజు కూడా నేను మ్యాంగో పులిహోర చేశాను. అది చూసి ఆ రోజు చాలా నచ్చింది అందరికీ, కాబట్టి మళ్ళీ మ్యాంగో పులిహోర చేయమన్నారు. సరే మళ్ళీ ఎందుకు వీడియో అనుకున్నాం, కానీ కొంతమంది చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూస్తారని మళ్ళీ వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, ఇలా కలుపుకుంటే బాగుంటుందని తెలియడం కోసం. చింతపండు పులిహోర కన్నా కూడా ఇది బాగుంది. చూసారు కదా, ఇలా కలిపేసుకుని ఇప్పుడు దీని మీద మనం కొంచెం వేరుశనగ నూనె వేస్తేనే మంచి టేస్ట్ వస్తుందండి. మనం పోపేసింది కూడా వేరుశనగ నూనె, కానీ పచ్చి నూనె పైన వేస్తే మనకి సేమ్ టెంపుల్ పులిహోర వాసన వస్తుంది. ఇలా వేసి ఒకసారి కలిపేసి ఆపేయడమే. చూసారు కదా, సూపర్ ఉంది కదా, ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.